ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము యుద్ధకాండ. అప్పుడు వానర సైన్యమంతా బయలుదేరింది. అప్పుడు ఆ సైన్యంలో కొంతమంది వెనక నడవకుండా ముందుకొచ్చి నడుస్తున్నారు. రాముడి పక్కన నడుస్తున్న వారు ఇలా అంటున్నారు, ఒరే చూడరా, లంకకి వెళ్ళగానే రావణుడిని ఏం చేస్తానో అని ఒకడు, నేను ఒక్క గుద్దు గుద్దానంటే వాడి తలకాయలు పగిలిపోతాయి చూడరా నా కండ అని రాముడికి వినపడేటట్లుగా తమ ప్రతాపాలు చెప్పుకుంటున్నారు. ఆ సైన్యంలో బలంగా ఉన్నవాళ్ళు మెల్లగా నడుస్తున్న వారిని ఎత్తి పక్కకు పారేసి ముందుకెళ్ళిపోతున్నారు. కొంతమంది తొందరగా వెళ్ళాలని పర్వతాల మీదకి ఎక్కి వెళ్తున్నారు. కొంతమంది చెట్లను పీకేసి వాటిని గొడుగులుగా పట్టుకొని వెళ్తున్నారు. వాళ్ళందరూ అలా వెళ్తుంటే అరణ్యమే వెళ్ళిపోతుందా అన్నట్లుగా ఉంది. అలా వాళ్ళందరూ బయలుదేరి దక్షిణ దిక్కున ఉన్న సహ్యాద్రి పర్వత శిఖరాల మీదకు చేరుకున్నారు. అప్పుడు వాళ్ళు అక్కడున్న రకరకాల పళ్లను తిని కాలం గడిపారు. తరువాత అక్కడి నుంచి బయలుదేరి కొంచెం ముందుకు వెళ్ళగా వాళ్లకు సముద్రం కనిపించింది. వాళ్ళు సముద్రాన్ని చేరుకునేసరికి చీకటి పడింది. అప్పుడు రాముడు, మీరందరూ చాలా జాగ్రత్తగా ఈ సైన్యాన్ని విడిది చేయించి రాక్షసుల బారిన పడకుండా వానరాలని 3 భాగాలుగా చెయ్యండి అన్నాడు. అప్పుడు కొన్ని కోట్ల వానరాలను ఒకవైపు నిలబెట్టాడు. కొండముచ్చులను ఒకవైపు నిలబెట్టారు. బల్లూకాలను ఒకవైపున నిలబెట్టారు. చంద్రుని కాంతి కిరటాల మీద కదులుతున్న నీటి మీద పడి మెరుస్తుంది. చంద్రుడిని చూసి పొంగుతున్న సముద్రాన్ని, పైనున్న చంద్రుడిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. గాలిచేత తొయ్యబడుతున్న నీరు చంద్రుని కాంతికి మెరుస్తూ వెండి పళ్ళెంలా ఉంది. పైన ఆకాశంలో ఉన్న నక్షత్రాలు సముద్రం మీద ప్రతిఫలిస్తూ అగ్నిచూర్ణం తీసుకొచ్చి సముద్రం మీద ఎవరో చల్లేసినట్లుగా ఉన్నాయి. ఆకాశం సముద్రంలా, సముద్రం ఆకాశంలా ఉన్నాయి. రెండింటికి తేడా తెలియటం లేదు. ఆకాశము సముద్రము రెండూ కలిసిపోయినట్లు ఉన్నాయి. ఆకాశంలో తారలు ఉన్నాయి. సముద్రంలో రత్నాలు ఉన్నాయి. కదులుతున్న మేఘాలతో ఆకాశం ఉంది. కదులుతున్న తరంగాలతో సముద్రం ఉంది అని ఈ సముద్రాన్ని గురించి వాల్మీకి మహర్షి తనదైన శైలిలో రామాయణంలో వర్ణించారు. ఆ సమయంలో రాముడు సముద్రం వంక చూస్తూ, సీత లంకలో ఉండిపోయింది, నేను ఇక్కడ ఉండిపోయాను. ఓ చంద్రుడా, సీత నిన్ను చూసుంటుంది. అలా చూడబడిన నువ్వు నా వంక చూస్తే నాకు ఉపశాంతి కలుగుతుంది. అటువైపు నుంచి వస్తున్న గాలి సీతకు తగిలి వస్తే నాకు ఉపశాంతి కలుగుతుంది అన్నాడు. అటుపక్క లంకలో మంత్రులతో కూర్చొని దీనంగా తలదించుకొని రావణుడు ఉన్నాడు. అప్పుడు ఆయన వాళ్లతో జరగకూడని పని జరిగిపోయింది. నేను సీతను అపహరించిన విషయము మీ అందరికీ తెలుసు కదా. రాముడు నా మీదకు యుద్ధానికి వస్తున్నాడు. నిన్న హనుమంతుడు ఒక్కడే వచ్చి ఈ లంకా పట్టణాన్ని ఎంత పీడించాడో మీరు చూశారు. ఈ మాట చెప్పటానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. రాముడు సముద్ర తీరానికి వచ్చేశాడు. ఎలాగో ఒకలా సముద్రాన్ని దాటుతాడు. తన గూఢాచారుల వలన రాముడు సముద్ర తీరానికి వచ్చాడని రావణాసురుడు తెలుసుకున్నాడు. అప్పుడు మనము రామలక్ష్మణులతో వానరాలతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. మీరందరూ కలిసికట్టుగా నాకు ఒక ఆలోచన చెప్పండి. మంత్రులందరూ ఏకాభిప్రాయముగా చెప్పిన మాట ఉత్తమమైన మాట. మంత్రులు తమలో తాము విభేదించుకొని తమ విభేదాలు పక్కకు పెట్టి కలిసికట్టుగా చెప్పిన మాట మధ్యమమైన మాట. మంత్రులు విడిపోయి ఎవరి మానాన వాళ్ళు తలో మాట చెబితే అది అధమమైన మాట. అందుకని నాకు ఒక మంచి మాట చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ మంత్రులు ఇలా అన్నారు, ప్రభు, మీరెందుకు ఇంత బెంగపెట్టుకుంటున్నారు? మీరు ఒకనాడు హిమాలయాలలో ఉన్న మీ అన్న కుబేరుడితో యుద్ధం చేసి ఆయనను ఓడించి పుష్పక విమానం ఎత్తుకొచ్చారు. ఆయన ఉన్న ఇంట్లో నుంచి ఆయనను తరిమేసి ఈ లంకా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. మీ చెల్లెలైన కుంభీననా యొక్క భర్త అయిన మధువును ఓడించి అక్కడి నుంచి తెచ్చుకోవలసిన వస్తువులన్నీ తెచ్చుకున్నారు. పాతాళలోకంలోకి వెళ్ళి అక్కడున్న నాగులను, తక్షకి, జటి బదులైన వాళ్లను ఓడించి అపారమైన కీర్తి గడించారు. అక్కడి నుంచి దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడిని ఓడించారు. తరువాత యమలోకానికి వెళ్ళి యముడిని ఓడించారు. యముడు మిమ్మల్ని చూసి పారిపోయాడు. ఇంతమందిని కొట్టిన మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ దగ్గర ఇంద్రజిత్ ఉన్నాడు. ఇంద్రజిత్ ముందు రాజకుమారులు ఎంత అన్నారు. ఇంతలో మంత్రులలో ఒకడైన ప్రహస్తుడు లేచి, రావణ, నువ్వు భయపడవద్దు. నేను ఒక్కడినే యుద్ధానికి వెళితే చాలు. ఆ రామలక్ష్మణుల ఇద్దరిని సంహరించి వస్తాను. నిన్నటి రోజున అప్రమత్తంగా ఉండటం వలన ఆ వానరాన్ని పట్టుకోలేకపోయాము అన్నాడు.